నేటి ధ్యానవాక్యము సంఖ్యాకాండము 32 అధ్యాయము 23 వచనము చివరిలో, మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి, అంటే మీ పాప ఫలము మీకు లభించును అని. నిన్నటి దినాన ఆకాను ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాము. అతడు తన్నే కాక తన భార్య బిడ్డలను తను సంపాదించుకున్న యావత్తును ఆ దోపుడు సొమ్ము తీసుకోవడం వల్ల ఎంత శిక్ష అనుభవించాడో మనము తెలుసుకున్నాము. అలాగే ఇంకొక విషయం, చాలా సమయం మించిపోయిన తర్వాత అతను తన తప్పును ఒప్పుకున్నాడు అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అతనిలో నిజంగా పశ్చాత్తాపం రాలేదు. తను చేసిన పాపానికి నిజమైన పశ్చాత్తాపము అతనిలో కొంచెమైనా లేదు. దేవునికి మనకు మాత్రమే తెలిసిన పాపాన్ని ఒప్పుకోవటానికి, పాపం చేశాము అని రుజువైన తర్వాత పాపాన్ని ఒప్పుకోవడానికి చాలా తేడా ఉంది. అతనిలో అయ్యో నేను పాపం చేశానే అనే హృదయ పరివర్తన లేదు. తన దుర్మార్గమైన పని వల్ల వచ్చిన నష్టం అతనిలో ఏమాత్రము బిడియం కలిగించలేదు. కేవలం తన శిక్ష నుండి తప్పించుకోవచ్చనే ఆలోచనలో నిజం చెప్పి ఉంటాడు. ఆకాన్లాగే మనం కూడా ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పు ఎవరికీ తెలియదులే అనుకునేవారు చాలామంది ఉన్నారు. అలాగే దేవుడు క్షమిస్తాడులే అనుకునేవారు. సంఖ్యాకాండం 32:23లో చెప్పినట్లు మనం చేసిన పాపమే మనల్ని పట్టుకుంటుంది. ఆకాన్ అంటున్నాడు, ఏమంటున్నాడు? దేవుని సొమ్ములో ఒక మంచి సేనారు పై వస్త్రమును, 200 తులముల వెండి, 50 తులముల బంగారము నేను చూచి వాటిని ఆశించి తీసుకున్నాను అంటున్నాడు. అతను తాను ఏదైతే చూశాడో, తన కంటికి ఏదైతే ఇంపుగా కనిపించిందో దాన్ని సొంతం చేసుకోవాలనుకున్నాడు. అది ఎలాంటిది? దాన్ని తీసుకోవడం వల్ల వచ్చే మంచి చెడ్డలను అతను ఆలోచించలేదు. దాన్ని తీసుకోకూడదు అనే దేవుని ఆజ్ఞ కూడా అతని ఆశని చల్లార్చలేదు. తనకు నచ్చింది కావాలి ఆశపడ్డాడు కనుక అది ఎంత పాపభరితమైనదైనా తీసుకున్నాడు. తనది కాని దాని కొరకు ఆశ. మనం కూడా అంతే. ఈ లోకంలో మన సుఖ సంతోషాల కోసం, మన ఆశలు కోరికలు తీర్చుకోవడం కోసము, అది పాపమైన దేవునికి విరోధం అని తెలిసిన వాటి వెంటే పరుగులు పెడతాము. చివరికి ఆకాన్లాగా నాశనానికి మనల్ని మనమే అప్పగించుకుంటాము. హబక్కూకు 2:6లో చెప్పినట్లు, తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ అని ఉంటుందండి. మరొకటి, దేవుడు సొమ్మును తెచ్చి భద్రంగా ఎవరికీ కనిపించకుండా తెచ్చి దాచుకున్నాడు. అది శపితమైంది. దానిలో ఉన్నదంతా దేవునికే చెందుతుంది అని తెలిసిన తను ఆశించిన దానికి తెచ్చుకోవాలనుకున్నాడు. అందుకే యోబు గారులాగా 31:1లో చెప్పినట్లు మన కన్నులతో మనం నిబంధన చేసుకోవాలి. మన కన్నులు చూసే ప్రతి దాని మీద ఆశ కలిగి ఉండకూడదు. దావీదు మహారాజు 119వ కీర్తన 37లో అంటారు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అని. నిజమే, ఈ లోకంలో మనం ఎన్నో ఆశిస్తాము. ఆశించిన ప్రతీది, చూసింది ప్రతీది తెచ్చుకోవాలి, మనమే సొంతం చేసుకోవాలి అనుకోవడం చాలా తప్పు, చాలా క్షమించరాని పాపము. అలాంటి శపితమైంది, ఉండకూడనిది మన దగ్గర ఉన్నప్పుడు మనతో పాటు మన కుటుంబం కూడా నాశనమైపోయే స్థితికి వచ్చేస్తాము. దేవుడు మనకి ఏది ఇచ్చాడో, మనం ఏదైతే కష్టపడి సంపాదించామో అదే మనల్ని ఎన్నో రెట్లు ఆశీర్వాదాల వైపు నడిపిస్తుంది. మనకు వచ్చిన దాంట్లో ప్రథమ ఫలాలను దేవుడికి ఇవ్వడం కూడా ఎంతో ఆశీర్వాదకరం. కనుక ఆకారులోయ అనుభవాలు, ఆకాను జీవితం ద్వారా మనం నేర్చుకున్న ఎన్నో పాఠాలు, అవి మనల్ని నాశనం వైపు వెళ్లకుండా దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మనం ఈ లోకంలో ఎంత అప్రమత్తంగా జీవించాలో నేర్పిస్తున్నాయి. కనుక నేర్చుకుందాం, ఆచరిద్దాం, దేవుని ఆజ్ఞలను పాటిద్దాం, ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని జీవిద్దాం. మనల్ని మనం ప్రత్యేకపరుచుకుందాం. తద్వారా ఈ లోకానికి యేసుక్రీస్తును చూపిద్దాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.